అదంతా ఉత్తదే. బాలినేని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ పార్టీకి మన రవి గారి టైంలో ఇంకా ఎక్కువైపోయింది. అధిక సంఖ్యలో వైఎస్ఆర్ పార్టీకి అధిక సంఖ్యలో ఎక్కువైపోయి ఓటర్స్ ఎక్కువైపోయి చాలా బలం ఏర్పడింది, ఇంకా బలం ఏర్పడింది. మనం ఓడిపోయింది కదా వైసీపీ, మరి 11 సీట్లు పడిపోయింది. ఎట్లా పెరిగిందంటారు ఓటు? అదంతా మోసంతో జరిగిందనే కానీ ఏమీ లేదు. అంతా ఉబ్బర్. రియల్గా అయితే వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. ఇది ప్రతి ఒక్క బూత్లో కూడా మెజార్టీ వచ్చింది, కానీ వాటిని ఆ బూత్ను మేనేజ్ చేసేసుకొని చేసేసారు. ఇప్పుడు బాలినేని జనసేనలో ఉన్నారు, దామచర్ల టీడీపీ ఉన్నారు, వైసీపీ వీళ్ళిద్దరి మధ్య విడిపోయింది అంటున్నారు. అవి మనమే చెప్పలేమండి ఆ విషయాలు. అది రాజకీయ నాయకులు. ఇప్పుడు నాయకులు ఉన్నారా వైసీపీలో? బ్రహ్మాండమైన నాయకులు ఏర్పడ్డారు. ఇప్పుడు నాయకులు బాగానే ఏర్పడ్డారు. రేపు వచ్చే ఎలక్షన్లో పనిచేస్తారు జగన్ కోసం. పబ్లిక్గా దాన్ని ఎంత హీనంగా వేసుకున్నా కూడా 35,000 మెజార్టీతో గెలుస్తాడు రవి. అంత బలం పెరిగింది. అంత బలం పెరిగింది. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ తర్వాత దామచర్ల వీళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చి బాగా కొట్టుకున్నారు. వాళ్ళ ఇంటర్నల్ అండి అది వాళ్ళ పార్టీ, మనం మాట్లాడకూడదు. అది వాళ్ళ ఇష్టం. జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు అనుకుంటూనే ఉన్నారు, అయ్యా ఇది ఉబ్బరు వచ్చేది నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీ అని అనుకుంటున్నారు. అది కూటమి మీద వ్యతిరేకత వచ్చిందా? పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఎందుకనంటే జనాలలో అది మేము చెప్పాలిగా, పథకాల వల్ల కూడా ప్రతి ఒక్కటి వచ్చేసింది. అది ఆ పథకాల వల్ల నెరవేరిస్తే ఇబ్బంది, నెరవేర్చలేకపోబట్టి వ్యతిరేకత వచ్చింది.